హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. సో రోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సోషల్ మీడియాస్లో ఒక ప్రోగ్రామ్ని షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలకు వెళ్దాం. ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ వ్యతిరేకం. వక్ఫ్ బోర్డు పేరుతో వేలాది ఎకరాలు దోచుకున్నారు. పేద ముస్లింలను పంచర్ షాపులకే పరిమితం చేశారు. హిసార్ బహిరంగ సభలో కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ ప్రధాని మోడీ. హర్యానాలోని హిసార్లో ఉన్న మహారాజ్ అగ్రసేన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ బిల్డింగ్ కు ఇవాళ ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అయితే వక్ఫ్ బోర్డు పేరుతోనే వేలాది ఎకరాలు దోచుకున్నారు. పేద ముస్లింలను పంచర్ షాపులకే పరిమితం చేసిన వాస్తవం మీద ఈనాడు పేద ముస్లింలకు ఆ వక్ఫ్ బోర్డు భూములు ఎట్లా ఉపయోగపడ్డాయి, వాళ్ళ ఉన్నటువంటి మత పెద్దలకే ఉపయోగపడ్డాయి. సో ఈనాడు నిరుపేదల ప్రజలు మాత్రం వీళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ చేయలేరు, ఆ డబ్బులు ఏమైనా అన్నట్టు మోడీ గారి ప్రస్తావనతోనే ఆ ముస్లిం సోదరులలో కూడా ఒక ప్రశ్న మొదలైంది. సో ఇన్ని సంవత్సరాలుగా ఈ డబ్బులు ఏమైనాయి, ఈ లీజులు కానీ, కిరాయిలకు ఇచ్చినటువంటి భూములు కానీ, లీజులకు ఇచ్చినటువంటి భూముల డబ్బులు ఏమైనాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, ఏమైపోయినాయి అనే ఒక ప్రశ్నార్థకమైనటువంటి వివరణ వారు ప్రశ్నలు ఏమనెత్తడం జరిగింది. సో ఈ డబ్బులు ఏమైనా అన్న విధంగా వాళ్ళతో కూడా ఈ వక్ఫ్ యొక్క దీన్ని రద్దు చేయాలి అన్నట్టు వాళ్ళు కూడా ముందుకు రావడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ కూడా చేయడం జరిగింది. ఎవడు అడ్డు వచ్చిన సామాజిక సంస్కరణలు ఆపేది లేదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాల ఊపిరిగా రాష్ట్రంలో ఆర్థిక సామాజిక సంస్కరణలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని, ఎవడు అడ్డు వచ్చినా ఆగే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సో బట్టి విక్రమార్క గారు ఎవరు ఆపరు, అదేవిధంగా మీరు ఆపినవి కూడా ప్రజలకు ఇస్తే బాగుంటుంది, ఇచ్చిన హామీలు ప్రజలకు ఇస్తే కూడా బాగుంటుంది. ఆ పథకాలను కాంగ్రెస్ కొనసాగిస్తేనే అంబేద్కర్ కు నిజమైన నివాళి. కేసీఆర్. అణగారిన వర్గాలకు ఉపయోగపడే పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని, అప్పుడే అంబేద్కర్ కు నిజమైన నివాళని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ కాక ఎట్లుంటది, వాళ్ళదేమో ఇట్లుంటది అనమాట వివరణ. గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్. భద్రత బిల్లు రూపకల్పనకు సీఎం ఆదేశం. గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదాను వెంటనే ప్రజాభిప్రాయానికి అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని తుది ముసాయిదాను రూపొందించాలని సూచించారు. గిగ్ వర్కర్లకు భద్రత కల్పించేలా ఈ బిల్లును తయారు చేయాలని అధికారులకు సూచించారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే కుర్మలకు గౌరవం. హరీష్ రావు. కుర్మ జాతిని గౌరవించింది కేసీఆర్ ప్రభుత్వం అని మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి హరీష్ రావు అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెల్లాపూర్ గ్రామంలో ఉన్న బీరప్ప స్వామి దేవాలయంలో జరుగుతున్న జాతర మహోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఏదైతే కేసీఆర్ గారి హయాంలోనే కుర్మలకు గౌరవం దక్కింది అన్నట్టు హరీష్ రావు గారు చెప్తున్నారు. కాబట్టి ఈనాడు కుర్మలు, యాదవులు, గౌడన్నలు, బీసీల ఓట్లు కీలకం కాబట్టి ఈనాడు వాళ్ళ గురించే మాట్లాడడం జరుగుతుంది. అంటే ఒకసారి హరీష్ రావు కూడా ఎరకైంది. మొత్తం వీళ్ళని మనం విస్మరించినందుకే ఈనాడు మనకి ఇట్లా బుద్ధి చెప్పారు. సో ఇప్పటికైనా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అయితే మళ్ళీ వచ్చేటువంటి ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి అంటుంది కదా. సో అందుకే ఈనాడు బీసీలు అని చెప్పేసి లీడర్లందరూ నినాదం ఎక్కుతారు. సో ఇక మరి బీసీలకు ఏ పాటు న్యాయం చేస్తారో చూడాలి. ఓటు బ్యాంకుగా వాడుకుంటారా, బీసీలకు మరి ఏం చేస్తారో చూడాలి. అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ హత్య చేసిందని, తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు గోరి కట్టారని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమాల్లో అంబేద్కర్ చిత్రపటానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాస్తవానికి ఏదైతే ఉందో ఎమర్జెన్సీ అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం చాలా అన్యాయం, దారుణమైనటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొన్నారు. అది మర్చిపోలేనటువంటి సంఘటనగా మనం భావించవచ్చు. తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ పెట్టిన భిక్ష. ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు మనం అందరం నిలబడి ఉన్నామంటే అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిక్ష అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఖైరతాబాద్ లోని బడా గణేష్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మర్చిపోకపోతే సాలక మహనీయులను మనం ఎప్పుడు మర్చిపోదు. ఈనాడు మహిళలకు రాజకీయ అవకాశం కానీ, మహిళల రిజర్వేషన్లు కానీ, రాజకీయంగా ప్రతి ఒక్కటి ఉన్నాయంటే అంబేద్కర్ గారి గొప్పతనమే. ఈనాడు మహిళలు కూడా మేము దేంట్లో తక్కువగా, మేము కూడా మగవారికి పోటీగా నిలుస్తామన్నట్టు ముందుకు రావడం అంటే ఈనాడు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ప్రతి ఒక్కరికి అవకాశాలు రావడం జరిగింది. కానీ ప్రజలను మాత్రం మోసం చేయొద్దు. కవిత గారు. ఘనంగా పిబిఎన్ ఉగాది పురస్కారాలు. పద్మశాలి వంశంలోని వ్యాపారస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఆశయంతో పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ అనే వేదిక ద్వారా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన ప్రతినిధుల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఉగాది పురస్కారాలు 2025లో హోమ్ కన్వెన్షన్ నర్సింగ్లో ఘనంగా నిర్వహించి, సో ఉన్నటువంటి పద్మశాలని గౌరవించుకోవడం, వాళ్ళకి సత్కరించుకోవడం, వాళ్ళంతా
ఒక యునైటెడ్గా ఉండడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరినీ ఎక్కడెక్కడ అబ్రాడ్ కంపెనీస్లో కానీ విదేశాల్లో ఉన్న కానీ అందరూ వచ్చి సంతోషంగా దాన్ని వాళ్ళందరినీ డెవలప్మెంట్ చేసేదిగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినారు అక్కడ. సో చాలా సంతోషకరం. ప్రతి ఒక్క ఆ కులాల్లో కూడా ఆ విధంగా అందరినీ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి వాల్యూస్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్స్ అండ్ వార్తా విశేషాలు. మరలా రేపు కలుద్దాం. అందరికీ సెలవు. నమస్తే.